హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే సిలియా వ్యాలెట్ అనే ఒక ఫ్రీ మైనింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క యాప్లో మనకి మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా దాంతోపాటు ఈ యొక్క యాప్ సంబంధించిన పూర్తి వివరాలండి అవన్నీ కూడా మీకైతే సింపుల్గా చెబుతాను. ఇంకా దాంతోపాటు అసలు ఈ ప్రాజెక్ట్లో మనం ఖచ్చితంగా ఎందుకు మైనింగ్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీకైతే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఎక్కువ వీడియోస్ జరుగుతుంది. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, సిలియా వ్యాలెట్ అనే ఒక యాప్ అయితే మనకి ఆల్రెడీ ప్లే స్టోర్లో అయితే ఉందండి. సో 10 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్స్ అయితే ఆల్రెడీ ఒక యాప్కి అయితే ఉన్నారు. ఇది ఒక క్రిప్టో వెబ్3 వ్యాలెట్ అండి. ఇది ఒక క్రిప్టో వెబ్3 వ్యాలెట్ అనమాట. సేమ్ మనకైతే మన యూనిచ్ లాగా, ఇంకా దాంతోపాటు మన వావెర్న్ లాగా అయితే ఇది కూడా ఒక వ్యాలెట్ అని చెప్పుకోవచ్చండి. సో వీళ్ళైతే మైనింగ్ చేసుకోవడం కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టోకెన్ ప్రైస్ అనేది, సిలియా టోకెన్ ప్రైస్ అనేది ప్రజెంట్ ఎంత ఉంది, సప్లై ఎంత, మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నానండి. సో మన యొక్క యూజర్స్ కూడా చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు, ఈ ప్రాజెక్ట్ గురించి అడిగారు. సో మొత్తం కూడా కనుక్కొని చేస్తున్నాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు గమనించాలని కోరుకుంటున్నాను. సో ముందుగా అయితే యాప్ని మీరైతే ప్లే స్టోర్లో ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. యాప్ లింక్ అనేది ప్లే స్టోర్ లింక్ సంబంధించి నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానని గమనించాలి మీరైతే. సో ముందుగా అయితే మనం యాప్ని అయితే ఈ విధంగా ప్లే స్టోర్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అకౌంట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చూతాను నేను. సో ముందుగా అయితే యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అయితే ఏ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో చూసుకున్నట్లయితే మీరు పైన క్రియేట్ న్యూ వ్యాలెట్ అని, ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ వ్యాలెట్ అని ఉంటుందండి. సో ఇది ఒక వెబ్3 వ్యాలెట్ అని చెప్పాను కదా. సో అందుకే అనమాట మీరేం చేస్తారంటే క్రియేట్ న్యూ వ్యాలెట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి మనం ఫ్రెష్గా కొత్త క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అనమాట. సో క్రియేట్ న్యూ వ్యాలెట్లోకి నొక్కేసేయండి. నొక్కేసేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ పాస్వర్డ్ అని అడుగుతుందండి. సో ఖచ్చితంగా ఇక్కడైతే మన పాస్వర్డ్ పెట్టుకోవాలి. మన గూగుల్ పే, ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా పిన్ అయితే ఉంటుందో ఒక పాస్కోడ్ అండి. సో మీకు కుదిరిన, మీకు నచ్చిన పాస్కోడ్ అయితే మీరు ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చండి. మొత్తం మనకైతే 6 డిజిట్ అయితే ఉండాలన్నమాట ఆ పాస్కోడ్ అనేది. సో మళ్ళీ కన్ఫర్మ్ పాస్కోడ్ కింద మళ్ళీ 2 సార్లు అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరైతే ఇక్కడ బయోమెట్రిక్ అనేది యూస్ చేయాలనుకుంటున్నారా లేదని అడుగుతున్నారండి. సో మరి మీరైతే ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. స్కిప్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ చూసినట్లయితే ట్యాప్ యువర్ సీక్రెట్ ఫేస్ అని చెబుతున్నారన్నమాట. ఇక్కడ మనకేంటంటే రివీల్ అని ఒక వైట్ బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క వ్యాలెట్ సంబంధించి మనకైతే ఒక సీక్రెట్ ఫేస్ అయితే ఇస్తారండి. 12 వర్డ్స్ అనమాట, ఇవన్నీ ఉంటాయి. సో రివీల్ మీద నొక్కండి. నొక్కిన వెంటనే మీకైతే మీ తాలూకా ఉన్న 12 పదాలండి. ప్రతి వ్యాలెట్ కూడా ఈ 12 వర్డ్స్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. మీరు అకౌంట్ లాగిన్ చేసుకోవాలనుకుంటే ప్రతిసారి కూడా ఇది ముఖ్యమేనండి. ఎందుకంటే మీ యొక్క మొబైల్ పోయినా సరే, వేరే మొబైల్ చేంజ్ చేయాలన్నా సరే ఇది చాలా ముఖ్యం చెప్పుకోవచ్చు. సో ఈ 12 పదాలు అయితే మీరు జాగ్రత్తగా బుక్లో నోట్ అయితే చేసుకోండి, నేను చేసుకున్నట్టు. సో కాపీ చేసుకోండి, ఇంకా దాంతోపాటు బుక్లో కూడా నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకొని కుదిరినట్లయితే. సో ఈ 12 పదాలు కూడా మీరు ముందుగా సేవ్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత చూసినట్లయితే 5వ పదం ఏమిటి, 7వ పదం ఏమిటి, 9వ పదం ఏమిటి అని ఇక్కడ క్విజ్ లాగా మనకైతే అడుగుతున్నారండి. సో కింద మనకైతే ఆన్సర్స్ కూడా రెడీ చేయడం జరిగింది. సో మనం ఏం చేయాలంటే ఈ పజిల్ని ఫిల్ చేయాలన్నమాట. 5th వర్డ్, 7th వర్డ్, 9th వర్డ్ అయితే మన దగ్గరున్న సీరియల్ ప్రకారం అమ్మరంగా మనం అయితే కింద వాటిని మనం ఫిల్ చేయాలన్నమాట. మీకు అర్థం అనుకుంటున్నాను. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసిన తర్వాత కింద అయితే వెరిఫై అండ్ కంప్లీట్ అయితే వస్తుంది అనమాట. అది ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఇచ్చినట్లయితే పజిల్ అనేది మీకైతే అకౌంట్ అనేది ఈ విధంగా యాక్టివేట్ అయితే అవుతుందండి. సో చూసుకున్నారు కదా, మీకైతే అకౌంట్ అనేది యాక్టివేట్ అయిందని నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్స్ మీరు ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. యాప్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మీకైతే పైన తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం చాలా అంటే చాలా సింపుల్గా ఈ యొక్క సిలియా వ్యాలెట్లో అయితే అకౌంట్ రెడీ చేసుకోవచ్చు అండి. చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకైతే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పైన మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి వ్యాలెట్ అని, కుడివైపున వచ్చేసి కమ్యూనిటీ అని. సో మనకైతే చాలా చాలా ముఖ్యమైన ప్రాసెస్ రాబోతుంది. ఇక్కడ చూడండి, వ్యాలెట్ పక్కన మనకైతే కమ్యూనిటీ కనిపిస్తుంది కదా, మనమైతే కమ్యూనిటీలోకి రావాలన్నమాట. సో మనకు మైనింగ్ జరిగేది మొత్తం కూడా కమ్యూనిటీలోనే. ఈ యాప్ అయితే మనకి అప్డేట్ కావడం జరిగిందండి. సో అందుకే ఫీచర్స్ అనేది కొంచెం కొత్తగా ఉండొచ్చు. 2025 డిసెంబర్లో ఒకలాగా ఉంది, 2026లో అయితే యాప్ అయితే కొంచెం చేంజ్ అయితే అయిందండి. సో అది మీరు గమనించాలి. ఇక్కడ సిలియా టోకెన్ సంబంధించిన వాల్యూ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఈ రోజున మార్కెట్లో అయితే 36 రూపీస్ అయితే మనకైతే ఉందండి. 36 రూపీస్ అయితే మనకైతే మార్కెట్ వాల్యూ కనిపిస్తుంది. సో మనకైతే ఈ యొక్క సమాచారం ప్రకారం 20 రూపీస్కి అయితే ప్రీసేల్ జరిగిందండి. ప్రీసేల్ అయితే 20 రూపీస్ అయితే ఉంది. సో కొంచెం పెరిగినా తగ్గినా పర్వాలేదనే ఉద్దేశంతో అయితే మీకైతే 20 రూపీస్ సజెస్ట్ చేస్తున్నానండి. సో మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చినా పర్వాలేదు. పైన మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యాలెట్ పక్కన కమ్యూనిటీ కనిపిస్తుంది కదా, కమ్యూనిటీ బాక్స్ మీద ప్రెస్ చేయండి.
చేసేసిన తర్వాత మళ్ళీ మీకైతే ఈ విధంగా గెట్ స్టార్ట్ అని ఉంటుందండి కింద, అది నొక్కండి. చేసిన తర్వాత కంటిన్యూ విత్ ఈమెయిల్ అని అడుగుతుంది కింద, అది ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీ తాలూకు ఉన్న మెయిల్ అడ్రస్ ఉంటుంది కదండి, దాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసేసిన తర్వాత మాత్రమే మీకైతే ఇక్కడ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నేనైతే లైవ్లోనే నా మెయిల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ యొక్క మెయిల్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంటర్ చేసుకొని ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఓటీపీ వస్తుంది, దాని ద్వారా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కుతున్నాను. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఆర్ యూ రియల్లీ ఏ హ్యూమన్, మీరు నిజంగా మనిషిని అడుగుతుందండి. సో ఖచ్చితంగా మనం అయితే మనిషే కాబట్టి, రియల్ హ్యూమనే కాబట్టి సైట్ టు వెరిఫై కనిపిస్తుంది కదా, కుడివైపు జరపండి. ఈ విధంగా ఇలా చేసేసిన తర్వాత మీకైతే లోడ్ అవుతుంది. మీ యొక్క మెయిల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మీరేం చేయాలంటే ఇక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. సో అదేంది అనుకుంటున్నాను మీకు కూడా. చూసారు కదండి, ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై బాక్స్ నొక్కేసాను. నొక్కేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంక మనం చాలా ముఖ్యమైన ప్లేస్లోకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే అడుగుతుందండి. సో ఖచ్చితంగా మనమైతే రెఫరల్ కోడ్ ఇవ్వడం ద్వారా మాత్రమే మనకైతే మైనింగ్ అయితే జరుగుతుందండి. సో మీ ఇక్కడ ఏ రెఫరల్ కోడ్ ఇవ్వాలంటే కింద అయితే మీకు ఆల్రెడీ ఈ వీడియో కింద రైట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ రెఫరల్ కోడ్ అయితే అక్కడైతే ఇవ్వండి. రెఫరల్ కోడ్ అనేది అక్కడ ఉంటుంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, నేనైతే మా సీనియర్ గారి రెఫరల్ కోడ్ అయితే ఇచ్చేసాను. మీరు నా రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి, కింద అయితే కనిపిస్తుంది మీకు. ఇచ్చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ చేయండి. చేసేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఈ అకౌంట్ కూడా మనకైతే సక్సెస్ఫుల్గా రెడీ అయితే అయిపోయింది. సిలియా వ్యాలెట్లో మనం అయితే మైనింగ్ పేజ్లోకి అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు, పైన అయితే మీకు 0 అయితే ఉంది బ్యాలెన్స్ అనేది. బ్యాలెన్స్ అయితే ప్రజెంట్ మనకైతే 0 అయితే ఉందండి. సో ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ మనం 6 గంటలకు ఒకసారి చేసుకోవాలండి. మైనింగ్ మనం 6 గంటలకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరేం చేస్తారండి, ఇప్పుడు ట్యాప్ టు మైన్ కనిపిస్తుంది కదా అక్కడ పైన, దాన్ని ప్రెస్ చేయండి. మనకైతే ఒక యాడ్ అయితే వస్తుంది. ఓకే, మనకైతే యాడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంటూ నొక్కేసేయండి. చేసేసిన తర్వాత మనకైతే ఈ విధంగా మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనం ప్రతి 6 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవచ్చండి. ప్రతి గంట కూడా మనకైతే 1 సిలే టోకెన్ అయితే వస్తుంది అనమాట. 1 సిలే టోకెన్ అయితే మనకైతే లభిస్తుంది. 6 గంటలకి 6 సిలే టోకెన్స్ అనమాట. సో మీరైతే ఆ బూస్టప్ కనిపిస్తుంది కదా, దాన్ని వాడుకోవడం ద్వారా మీరైతే జస్ట్ 6 గంటలు పొందాల్సిన 6 సిలే టోకెన్లు అయితే 5 గంటల 30 నిమిషాలకి పొందొచ్చండి. సో మీకైతే హాఫ్ అన్ అవర్ అయితే సేవ్ అయితే అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనకైతే ప్రాసెస్ మొత్తం కూడా ఏ విధంగా అయితే ఉంటుందండి. సో ప్రజెంట్ అయితే దీంట్లో ఏ విధంగా అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలా అంటే చాలా క్లారిటీగా మీకు చెప్పాను అనుకుంటున్నానండి. సో మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. మంచి ఇన్కమ్ అయితే రావడానికి అయితే పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ మనకైతే ఇన్కమ్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. దీంట్లో మనకైతే కేవైసీ వెరిఫికేషన్ కూడా ఉందండి. ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ వెరిఫికేషన్ కూడా ఉందని చెప్పుకోవాలి. సో దాన్ని బట్టి మనకైతే ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. అదే ఆ విధంగా చేసుకోవాలనేది దాని కండిషన్స్ అండ్ రూల్స్ ఏమిటి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో చెబుతానండి. ప్రతిదీ కూడా మీకైతే అప్డేట్ చేయడానికి నేను ఇక్కడైతే ఉన్నాను. సో మీరైతే పాయింట్ గమనించి మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటుందండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రజెంట్ అయితే మనకైతే 1 టోకెన్ వచ్చేసి 30 రూపీస్ ఉన్నట్లుగా ఉంది మార్కెట్లో. కానీ మీకు కొంచెం లో ఎక్స్పెక్టేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి 20 రూపీస్ మాత్రమే నేను చెబుతున్నాను అనమాట. సో మీరు అలా చూసుకున్నా సరే ప్రతి 6 గంటలకు వచ్చేసి మనకు ఒక 120 రూపీస్ అండి. సో మనకైతే 120 రూపీస్ అయితే రావడానికి ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయండి. సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. మన లక్ వల్ల మనకి కాయిన్ వాల్యూ పెరిగిందనుకో మంచిదే కదా. సో ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, దానికి సంబంధించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్టులో మీ అందరికి కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ యొక్క వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంది. దాంతోపాటు ప్రాసెస్ అనేది కొంచెం కొత్తగా ఉండొచ్చండి కొత్త వాళ్ళకైతే. సో అర్థం కాని వాళ్ళు స్లోగా 1-2 టైమ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. వ్యాలెట్లో నుంచి మనం అయితే పైన కమ్యూనిటీలోకి రావాలి. కమ్యూనిటీలో మాత్రం మనకైతే మైనింగ్ స్లాట్ అయితే కనిపిస్తుందండి, ఎక్కడ పడితే అక్కడ కాదనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా మనకైతే కొన్ని ఎయిర్ డ్రాప్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉంటాయండి. ఆన్ గోయింగ్ అని, క్లెయిమింగ్ అని, ఎండెడ్ అని అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి కూడా మనకైతే ఉంటాయి. ఈ విధంగా వీటిని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు మనకు కుదిరినట్లయితే. దాంతోపాటు మీరైతే ఖచ్చితంగా రెఫరల్ చేసుకోవడం ద్వారా కూడా మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇంకా దాంతోపాటు యూ ఎర్న్ రివార్డ్స్ వెన్ యువర్ రెఫరల్స్ కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్, కీప్ షేరింగ్ యువర్ రెఫరల్ కోడ్. సో ఖచ్చితంగా దీంట్లో కేవైసీ అనేది చాలా ముఖ్యం చెప్పేశారండి స్టార్టింగ్లోనే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మైనింగ్ ద్వారా అయితే మనకి ఈ విధంగా సిలే టోకెన్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా వీటిని అయితే మైనింగ్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా హాల్వింగ్ సంబంధం ఏమంటే మనకైతే నెక్స్ట్ అప్డేట్ వచ్చింది.
హాల్వింగ్ గురించి కానీ, కేవైసీ గురించి కానీ, ఇతర గురించి కానీ అయితే నేను మళ్ళీ మీకైతే నెక్స్ట్ వీడియోస్‌లో చెబుతానండి. సప్లై ఎంత అవన్నీ కూడా మీకైతే నేను క్లారిటీగా చెప్పాలని కోరుకుంటున్నాను. సో, ఈ ఒకే వీడియోలో అవన్నీ కుదరవు కాబట్టి మీకైతే నేనంటే చెబుతున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకాస్త డెప్త్‌గా, ఇంకా ప్రాపర్‌గా యాప్ గురించి మొత్తం కూడా మీకు చెప్పాలని కోరుకున్నాను నేనైతే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా నేను కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.